కుమారులు అంటే కుమారులేనా? కుమార్తెలు కూడా కావచ్చు. ఏమండి, మీరేగా కుమారులు అని చెప్పారు, అందుకోసం నా కుమార్తెను గద్దించలేదంటారు చాలా మంది. ఆడపిల్లగండి అందుకోసం గద్దించలేదండి అంటారు. తండ్రి శిక్షింపని కుమారులు కానీ కుమార్తెలు కానీ ఏమవుతారు? దుర్భేదులేనా? దుర్భేదులేనా కాదా? దుర్భేదులేనా కాదా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 7-8 వచనాలకు వెళ్ళండి. ప్రతి ఒక్కరూ నిజంగా పరిశుద్ధ గ్రంథంలో ఆ మాట ఉందా లేదా అని పరిశీలన చేయండి. హెబ్రీ పత్రిక రండి, 12వ అధ్యాయానికి వచ్చేయండి. 7-8 వచనాలు. శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? ఏంటండి? తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్భేజులే గాని. ఎవరంట? దుర్భేజులే గాని కుమారులు కారు. కాబట్టి తండ్రి శిక్షింపని కుమారులు ఏమవుతారంట? దుర్భేజులు అవుతారు. అంటే ప్రయోజకులు కారు, ప్రయోజనం లేని వారిగా ఉంటారు. అంటే మనము ఎందుకొరకు వారికి జన్మనిచ్చామో ఆ జన్మకు సార్థకతను వారు సాధించలేరు. అవునా? వాళ్ళు ప్రయోజకులు కావాలంటే ఏం కావాలి? ఏం కావాలండి? ఒక ఆయన అంటాడు, నాకు నేను అమితంగా ప్రేమిస్తానండి అంటాడు. అట్ ది సేమ్ టైం ఏం చేయాలి? శిక్షించాలి. ఈ రెండు సమపాలుగా ఉన్నప్పుడే మన కుమారులు గాని మన కుమార్తెలు గాని దేవుని మార్గంలో ఉంటారు. ఈ లోక సంబంధం, భౌతిక సంబంధమైన విద్య, నువ్వు స్కూల్ ఫస్ట్ వచ్చినా, కాలేజ్ ఫస్ట్ వచ్చినా, ఏ ఫస్ట్ వచ్చినా కూడా ఏం ప్రయోజనం లేదు దేవుడి జ్ఞానం లేకపోతే. ఆ పిల్లోడు కానీ ఆ యొక్క కుమార్తె కానీ దేవుని జ్ఞానాన్ని నువ్వు నేర్పకపోతే వారు ఎంత ఉన్నత విద్యావంతులైనా వ్యర్థము. ఎందుకంటే ఉన్నత విద్యావంతులైనటువంటి ఉన్నత స్థితిలో ఎదిగినటువంటి కుమారులు కానీ ఏం చేస్తున్నారో తెలుసా? తల్లిదండ్రులను ధనం కేటాయించి అనాథాశ్రమంలో వేస్తున్నారు. కానీ దేవుని జ్ఞానంతో పెంచినటువంటి ఏ కుమారుడు కూడా తన తల్లిదండ్రులను అనాథాశ్రమంలో ఉంచడు. అర్థమవుతుందా? ఇంకోటి ఏంటంటే, శిక్షించే కుమారుడు కుటుంబానికి పేరు ప్రఖ్యాతులు తెస్తాడు, సమాజానికి గౌరవాన్ని తెస్తాడు, సమాజంలో ఉన్నవారిని కూడా గౌరవంగా బ్రతుకున్నట్లుగా చేస్తాడు. మరి మన కుమారులు ఆ స్థితిలో ఉన్నారా? మన కుమార్తెలు ఆ స్థితిలో ఉన్నారా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి ప్రియ సహోదరి సోదరులారా. ఈనాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నీ కుమారులను కుమార్తెలను శిక్షించే స్థితిలో ఉన్నావా? లేదంటే అమితంగా ప్రేమించే స్థితిలో ఉన్నావా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకు ఇక్కడ తండ్రి శిక్షింపని అని తండ్రిని నొక్కి ఒక్కని చెప్పిండు దేవుడు?
తండ్రి అని ఎందుకు చెప్పిండండి? తండ్రి అని ఎందుకు చెప్పిండు? కుటుంబ యజమాని ఎవరు? తండ్రి. కుటుంబ పెద్ద ఎవరు? తండ్రి. కాదండి, నేను 12 అవర్స్ డ్యూటీ చేస్తానండి, 12 అవర్స్ ఇంటి దగ్గర ఉంటానండి, 12 అవర్స్లో 8 అవర్స్ పడుకుంటానండి, 4 అవర్స్లో అన్నం తింటాం, టిఫిన్ చేయటం కుదురుతండి, మిగతా నాకు కుదరదంటే కలవదు. నువ్వు ఎన్ని అవర్స్ పడుకుంటున్నావా, ఎన్ని అవర్స్ తింటున్నావా అనేది సమస్య కాదు. ఎంత మట్టుకు నీ కుమారులను కుమార్తెలను దేవుని జ్ఞానంలో దేవుని యందు భయభక్తులుగా పెంచగలుగుతున్నావు అనేదే ఇక్కడ పాయింట్. కాబట్టి ఇప్పుడు సహోదరి సోదరులారా, కుటుంబ యజమానులు పురుషులై ఉన్నారు కాబట్టి ఆ బాధ్యతను, ఆ బృహత్తరమైనటువంటి బాధ్యతను దేవుడు పురుషుల మీద పెట్టాడు. ఎవరి మీద పెట్టాడు? పురుషుల మీద పెట్టాడు. కానీ దురదృష్టకరం ఏంటంటే చాలా మంది పురుషులు, చాలా మంది కుటుంబ యజమానులైనటువంటి సహోదరులు ఆ బాధ్యతను మర్చిపోతూ ఉన్నారు. ఆ బాధ్యతను మర్చిపోతూ ఉన్నారు. చాలా దౌర్భాగ్యకరము ప్రియమైన పిల్లరా. ఎందుకంటే ఆ బాధ్యతను మర్చిపోవటానికి కారణం ఏమైందంటే చాలా కారణాలు చెప్తాడు. అందులో కొన్ని కారణాలు మనం గమనిద్దాం. మొదటి కారణం ఏంటంటే వాడు వయసుకు వచ్చిండండి. వయసుకు వచ్చాడండి, చిన్నప్పుడులాగా మాటలు పట్టలేదండి, ఓ దెబ్బ కొట్టినా ఓర్చుకోవట్లేదండి. ఈ దశలో శిక్షించకూడదు కండి వాడిని, కుమార్తెను కానీ కుమారుని కానీ ఈ దశలో శిక్షించకూడదంట. మరి ఏ దశలో శిక్షించాలి? శిక్షించడం అంటే చాలా మంది తల్లిదండ్రుల భావం ఏమైందంటే వారికి ఒక 10 సంవత్సరాలు, ఒక 9 సంవత్సరాలు వచ్చేంత వరకే వాళ్ళని దండించాలి, ఆ 10 సంవత్సరాలు దాటితే దండించకూడదు అనే గుడ్ అభిప్రాయం ఉంది, చెత్త అభిప్రాయం ఉంది. అది గుడ్ అభిప్రాయము, అది దేవుని విరోధమైన అభిప్రాయము. ఎందుకంటే ఒక స్త్రీకైనా, ఒక పురుషుడికైనా, ఒక యవనస్తుడికైనా, ఏ వయసు వారికైనా ఎవరో ఒక భయం ఉండాలి. ఫస్ట్ దేవుని భయం ఉండాలి, ఆ తర్వాత తల్లిదండ్రుల భయం ఉండాలి, ఆ తర్వాత అమ్మమ్మ నాన్నమ్మల తాతయ్యల భయం ఉండాలి, ఆ తర్వాత తాతయ్య నాన్నమ్మల భయం ఉండాలి, ఆ తర్వాత లేదంటే మేనమామల భయం అన్న ఉండాలి, లేదంటే వారి బంధువులు ఎవరో భయం అన్న ఉండాలి. కాబట్టి ఎవరి భయం లేని వాళ్ళు ఏమవుతారు? గాలి కొట్టుకొని ధూళి ఎలాగైతే మారుతుందో అలాగే మారిపోతారు. ఇంకా చెప్పే కారణాలు ఏమై ఉన్నదంటే వాడు బాగా చదువుతాడండి, అది చాలు ఇక నాకు. వాడు బాగా చదువుతాడండి, నేనంటే భయపడితే చాలండి, నేనంటే ఇప్పటికైతే చెడు అలవాట్లు అంతగా లేవండి. చాలా మంది తల్లిదండ్రులు చెప్పే కారణాలు ఇప్పటికైతే చెడు అలవాట్లు అంతగా లేవండి. ఎప్పుడైనా సెలవులప్పుడే బయటికి వెళ్తాడు స్నేహితులతో, అప్పుడప్పుడు మాత్రమే వాళ్ళ బైకుల మీద తిరుగుతాడు,
కుటుంబంలో తల్లి గద్దిస్తుంది కండి బాగానే, ఇక నేనెందుకు? తల్లి ఎప్పుడూ గద్దిస్తూనే ఉంటుందండి. ఇద్దరం గద్దిస్తే బాగోదుగా. బైబిలే మీరే చెప్తున్నారుగా ఒక్కోసారి, తల్లి గద్దిస్తే తండ్రి ప్రేమించాలి, తండ్రి గద్దిస్తే తల్లి ప్రేమించాలని. ఇంకా చాలా మంది కుటుంబాల్లో జరిగే సిచ్యువేషన్ ఇది. వాళ్ళు చెప్పే అబద్ధాలు నమ్ముతారు. వాళ్ళు చెప్పే అబద్ధాలు నమ్మి వాళ్ళను గద్దించుకుంటూ ఉంటారు. కుటుంబంలో తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళు చేసే కార్యాలు, వాళ్ళ చెడ్డ ప్రవర్తన చూసి, ఇదిగో ఇలాగ జరుగుతుంది మన కుటుంబంలో, మన బిడ్డలు ఎలాగ ఉంటున్నారంటే, ఆ కుమారుడు ఏం చేస్తారంటే కవరింగ్ చేస్తారనమాట. కాదు నేను ఇలాగ ఉన్నాను, అమ్మే నా మీద కావాలని చెప్తుంది, డాడీ నా మీద కావాలని చెప్తున్నారంటే మనం వాళ్ళ మీద ప్రేమతో వాళ్ళని గద్దించాం. ఇంకా చాలా మంది చెప్పే కారణాలు ఏంటంటే, ఇప్పుడు పరిస్థితులు బాగోలేవండి. ఏం బాగోలేవు? ఒకవేళ ఇప్పుడు పరిస్థితులు బాగోలేవు అని నువ్వు అనుకుంటే, ఇక నీ పరిస్థితి జీవితాంతం బాగోదు తన వల్ల. కాబట్టి ఇప్పుడు సహోదరి సహోదరులారా, ఈ కారణాల చేత చాలా మంది తమ కుమారులు గాని కుమార్తెలు గాని గద్దించకుండా అమితంగా ప్రేమించడం తప్పు కాదండి, ప్రేమించడం పాపం కాదండి కుమారులను కుమార్తెలను. కానీ వారు ఎప్పుడైతే మన చేయి దాటిపోతున్నారని తెలిసినప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళను సంవత్సరానికి 3 సార్లే కండి. డిసెంబర్ 25న, జనవరి 1న, సంక్రాంతికి. అది మా బంధువుల ఇంటికి పోతే వాళ్ళు చేసిపోయారంట సినిమాకి. మేమైతే వెళ్ళమని చెప్పలే. సంవత్సరానికి 3 మార్లు పోతే ఏమైందండి? సంవత్సరానికి ఒకసారి సినిమా పోతే ఏమైందండి? బొక్కలైన తైలములో ఒక్క ఎగబడ్డా కూడా కంపు కట్టిపోద్దండి తైలము, అవునా? సంవత్సరానికి ఒక్కసారి చెడ్డ స్నేహితుడితో 1 గంట కాదు, 10 నిమిషాలు మాట్లాడినా చెడిపోవచ్చు. నువ్వు కాపురా ఉన్నావు అక్కడ, నువ్వు సీసీ కెమెరా పెడుతున్నావా, వాడు ఏం మాట్లాడుతుండో ఎలా గడుపుతుండని. ఒకసారి సినిమా థియేటర్ పోతే ఎన్ని చెడ్డ అలవాట్లు వస్తాయి. ఎవరితో వెళ్తున్నాడు సినిమాకి? కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, ఒకసారి ఎన్ని ఆలోచన చేసుకోవాలి. మనం వినటానికి ఏముందలే, మన పిల్లోడు మన కంట్రోల్లో ఎప్పుడు తప్పోళ్ళని మనం అనుకుంటాం, కానీ వాస్తవంగా జరిగేయేమో ఇవన్నీగా ఉంటున్నాయి. ఎప్పుడు మనకు బాధ కలిగిద్దంటే, మన కుమారుడు చెయ్యి దాటి పోయిండని ఎప్పుడో చెయ్యి దాటి పోయిన తర్వాత ఎప్పుడుకో తెలిసిద్దే, అప్పుడు తెలిసింది మనకు బాధ. ముందుగా దేవుని వాక్యం చేత ఎంత హెచ్చరించినా కూడా మన మనసులో, మన హృదయానికి అపేక్ష కలగదు. అవునా, నిజమా? మనం ఇప్పటివరకు ఎటువంటి నిర్లక్ష్యాన్ని కలిగి ఉన్నామా మన కుమారుల పట్ల, మన కుమార్తెల పట్లని? బ్రదర్ అంతే చెప్తులే అని చాలా మందికి ఉంటుంది. కానీ ఇప్పుడు ఇది ఏంటి పిల్లారా, పరిశుద్ధ గ్రంథం అయితే ఖచ్చితంగా మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడు మనం ఏ నిమిషంలో అయితే ఆయనకు విరోధంగా ప్రవర్తిస్తున్నామో, ఆయనకు ప్రతికూలంగా ఆలోచన చేస్తున్నామో, ఏదో రకంగా మనల్ని శిక్షిస్తూనే ఉంటాడు, మనకు తెలియదు. కానీ అదే రీతిగా మనము కన్నటువంటి మన బిడ్డలు కూడా వారు మనలను దాటి వెళుతున్నప్పుడు, మన ఆలోచనలకు దాటి వెళుతున్నప్పుడు, మన అభిప్రాయాలను తొంగలో దొక్కుతున్నప్పుడు, మన అభిప్రాయాలను గౌరవించుకుంటూ ఉంటున్నప్పుడు, తల్లి అయినా తండ్రి అయినా సరే బెత్తముతో దేవుడు బుద్ధి చెప్పమంటాం. అది ఏ వయసు అయినా సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళ మీద మనకు అంత హక్కు ఉంటుంది. నేను తల్లిని కండి నేను ఏం చేయలేకపోతున్నాను అంటే అది మన మూర్ఖత్వం అయితే, మన చేతకంతనం అయితే. వాస్తవం కాదా? ఎవరైనా సరే. ఎందుకంటే ఇప్పుడు నువ్వు దండించకపోతే, ఒక లారీ ఒక బస్సు లేదంటే ఒక ట్రైన్ వస్తూ ఉంటుంది, ఆ పట్టాల మీద లేదంటే రోడ్డు మీద ఒక బాబు ఉంటాడు, మనం ఏం చేస్తామండి?
మన ప్రాణాలు తెగించైనా వాళ్ళను కాపాడటానికి ప్రయత్నం చేస్తాం. మరి మన కుమారులు మన కుమార్తెలు దేవుని మార్గం నుండి తప్పిపోతున్నప్పుడు వారిని అంతకంటే ఎక్కువగా శ్రేష్టంగా వారిని దండించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అంతకంటే ఎక్కువగా వాళ్ళను దండించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అప్పుడు నువ్వు బెత్తం ఉపయోగిస్తావా? నోటి మాటతో అక్కడ దాకా వచ్చిందంటే, ఆ స్థితి దాకా వచ్చిందంటే నోటి మాట చేతగా తను భయపడ్డాం. ఖచ్చితంగా బెత్తం వాడాల్సిందే. కాదండి నేను ప్రార్థన చేస్తానండి, మీరు కూడా ప్రార్థన చేయమంటే ఉపయోగం లేదు. అతను దండించాల్సిన స్థితిలో ప్రార్థనతోనే సరిపెట్టడం సరైన విధానం కాదు. కాబట్టి తండ్రి గాని తల్లి గాని శిక్షింపని కుమారులు గాని కుమార్తెలు గాని దుర్భోజులవుతారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సోదరులారా, ఏమవుతారు? దుర్భోజులవుతారు. కాబట్టి వాడు వయసుకు వచ్చాడండి, అందరూ వయసుకే వస్తారు. వాడు ఏ వయసులో నేర్చుకోవాల్సిన జ్ఞానాన్ని ఆ వయసులో వాడికి నేర్పగలుగుతున్నామా? మనమైతే ఒకప్పుడు ఆ స్థితిలో ఉన్నప్పుడైతే దేవుని ఎరగని స్థితిలో ఉన్నాం. కానీ దేవుడు మన కుమార్తెలకు మన కుమారుల విషయంలో మనకు గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు కదా. ఆ జ్ఞానాన్ని దేనికి ఉపయోగిస్తున్నావు? నీ ఉద్యోగము, నువ్వు వ్యాపారం చేసుకోవడానికి ఉపయోగిస్తున్నావా? ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించడానికి ఉపయోగిస్తున్నావా? దానికంటే ఈ ఇక్కడ ఉపయోగించడం చాలా ప్రాధాన్యము, చాలా ప్రాముఖ్యము. ఈ దశలో శిక్షింపకూడదండి. వాడు బాగా చదువుతాడండి, చదివితే చాలండి, స్కూల్ ఫస్ట్ వస్తే చాలండి, కాలేజ్ ఫస్ట్ వస్తే చాలండి కాదు. సంఘములో ఉన్నటువంటి యవన బిడ్డలందరికంటే, సంఘంలో నుండి కౌమార దశలో ఉన్న బిడ్డలందరికంటే నా కుమారుడు నా కుమార్తె దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తున్నారా? ఎంతగా దేవునికి లోబడుతున్నారు అనేది ఆలోచన చేసుకోవాలి. అప్పుడు నిజంగా సంతోషపడాలి. నేనంటే భయపడితే చాలండి అనుకుంటే పొరపాటండి. ఎందుకంటే వాళ్ళు ఎవరి దగ్గర ఎలాగో నటించాలో బిడ్డలకు బాగా తెలుసు, మన బిడ్డలకు. కాబట్టి వాళ్ళు మన ముందు భయపడుతున్నారులే, వాళ్ళు ఏ తప్పు చేయాలనుకుంటే మన భ్రమ. ఎప్పటికైతే చెడు అలవాట్లు కొద్దిగా అలవాట్లు అయినాయండి. మన సహోదరు చెప్తున్నాడు, ఇప్పుడే కొద్దిగా ట్రాక్ దాడుతున్నాడండి, ట్రాక్ తప్పుతున్నాడండి, ట్రాక్ కొద్దిగా పక్క పోయాడండి అని చెప్తున్నాడు. ట్రైన్ కూడా కొద్దిగా పక్క పోతే మళ్ళీ వచ్చిందండి ట్రాక్ మీదకు, ఏమవుద్ది? యాక్సిడెంట్ అవుద్ది. అంటే మన కుమారులు పెను ప్రమాదంలో ఉన్నారన్నమాట. ట్రాక్ కొద్దిగా తప్పారని మనం అనుకుంటున్నాం, కానీ వాళ్ళు పడిపోవటానికి సిద్ధంగా ఉన్నారని మనకు అర్థం కాదు. కొద్దిగా తప్పారని మనం అనుకుంటే సరిపోదు, మనం అడ్జస్ట్మెంట్ అయితే సరిపోదు. తల్లి గద్దిస్తుందనే మూర్ఖ స్వభావంలో ఉండకండి. ఎందుకంటే కుటుంబ యజమానిగా తల్లి ఏం చెప్తుందంటే, మీ నాన్న కష్టపడుతున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, నిద్రగాసి ఎంతో కష్టపడి డబ్బులు సంపాదిస్తుంటే మీరు స్కూళ్ళకి వెళ్ళి కాలేజీకి వెళ్ళి చదువుకుంటున్నారు, మీకు మంచి బట్టలు కొనిపిస్తున్నాడు, మంచి ఆహారాన్ని ఇస్తున్నాడు, కాబట్టి మీరు తండ్రి మాట వినాలని తల్లి చెప్తుంది. మనమేమో దాని అంతన్ని నిర్లక్ష్య పెట్టి ఆమె గద్దిస్తుందలే అని అనుకుంటాం. కాబట్టి ఇవన్నిటిని కూడా మనం గమనించాలి ప్రియమైన పిల్లారా. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో తండ్రి శిక్షింపని కుమారులు ఉన్నారు. వారు ఏమయ్యారో ఒకసారి గమనించడానికి ప్రయత్నం చేద్దాం. తండ్రి శిక్షింపని కుమారులు ఏమయ్యారో గమనిద్దాం. ఏలి మనకు ఉన్నాడు. ఎవరు? షీలోహులోని దేవుని మందిరంలో యాజకుడిగా చేసే వ్యక్తి ఏలి. చిన్ననాటి నుండి ఎంతో దేవుని భయభక్తులు కలిగి జీవించిన వాడు. ఏలి తన కుమారులను తనలాగా విశ్వాసపరులుగా పెంచలేకపోయాడు.
మొదటి సమయాల గ్రంథానికి రండి ఒకసారి. మొదటి సమయాల గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనము. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథ లేఖనాలు అలాగున్నవా లేవా అని పరిశీలన చేయాలి. మొదటి సమయాలు 2వ అధ్యాయము 12వ వచనము. చదవండి. ఎరగని వారే ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై. ఏలీ కుమారులు ఎలా ఉన్నారంట? ఎరుగని వారై. అర్థమవుతుందండి? ఎరిగిన వారిగా ఉన్నారా, ఎరగని వారిగా ఉన్నారా? ఏలీ పరిస్థితి అయితే ఆయన ఎంతో విశ్వాసపరుడు, ఎంతో భక్తిపరుడు, ఎంతో నమ్మకస్తుడు దేవునికి. తన కుమారులను పెంచే విషయంలో ఏమయ్యాడు? ఫెయిల్ అయ్యాడు. చూడండి ఏం చేశారు. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. మామూలు దుర్మార్గులు కాదు, మిక్కిలి దుర్మార్గులు. మిక్కిలి దుర్మార్గులు అది ఎవరు తెలియజేస్తున్నారు? ఏలీ కుమారులు గురించి దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు. ఈనాడు నీ కుమారుల గురించి, నా కుమారుల గురించి, మన కుమార్తెల గురించి కానీ దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? తీర్పు నాడు బడా మంచివాసుడా, నీ కుమార్తెలను సంవత్సరానికి ఒకసారి సినిమా పంపించావు, వాళ్ళ సంతోషాన్ని ఇచ్చావు అంటాడా? చూడండి వాళ్ళు ఏం చేశారు. ఎందుకు దేవుడు అంత కఠినంగా ఆ పదాన్ని వాడాడు? మిక్కిలి దుర్మార్గులై ఉండాలని. వాళ్ళు ఏం చేశారో చూడండి ప్రియమైన పిల్లారా. 22వ వచనం చూడండి. ఇదే 2వ అధ్యాయం 22వ వచనం నుంచి. ఏలీ బహువృద్ధుడైన ఇశ్రాయేలులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయను. ఏం చేశారంట? ప్రత్యక్ష గుడారం వద్ద సేవ చేయటానికి వచ్చిన స్త్రీలతో శయనించారంట, వ్యభిచారం చేశారంట. అంత గొప్ప దుర్మార్గులు వాళ్ళు, మిక్కిలి దుర్మార్గులని దేవుడు తెలియజేస్తున్నాడు. ఏలీ పరిస్థితి అండి. ఏలీ ఎలాంటి వాడు? ఆ యొక్క షీలోహుల మందిరంలో యాజకుడుగా ఉన్నాడు, దేవునికి పరిచయం చేసేవాడుగా ఉన్నాడు. తన కుమారులేమో ఆ రీతిగా ఉన్నారు. ఈనాడు క్రైస్తవ కుటుంబాల్లో చాలా కుటుంబాలు ఇదే పరిస్థితి. ఒక 10 సంవత్సరాల క్రితము, 15 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు అవుతుందో గుర్తులేదు కానీ సరిగా, ఒక సేవకుడు కుమారుడు ఒక అమ్మాయిని ప్రేమించి ఆ లవ్ ఫెయిల్ అయిందని ఆత్మహత్య చేసుకున్నాడు. అలాంటి సందర్భాలు మన జగ్గేపేట పట్టణంలో చాలా ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా చాలా ఉన్నాయి. పైకి చూస్తేనే మాకు 10 సంఘాలు ఉండియండి, 50 సంఘాలు ఉండియండి, పెద్దయ్య గారండి ఎప్పుడు సూట్లోనే ఉంటాడండి అంటారు. వాళ్ళ పిల్లల జీవితాలు చూస్తేనేమో మారి తోటలో ఊరేసుకోవటము, అక్కడ ఊరేసుకోవటము, ఇక్కడ ఊరేసుకోవటము. ఏందయ్యా పరిస్థితి అంటే ఊరోళ్ళందరూ బోధెత్తరు కానీ ఇంటోళ్ళు మాత్రం విడిచిపెడతారు. కానీ అలాగ ఉండకూడదు. కాబట్టి ఏలీ కుమారులు ఏం చేశారట? ప్రత్యక్ష గుడారము దగ్గర సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో శయనించుటైన మాట చెవిన పడగా వాయిపుని చెట్లను ఈ జనుల ముందర మేము చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు? నా కుమారులారా ఇలాగూ చేయవద్దు. ఎప్పుడు చెప్పాలి ఈ మాట? ఏమండి? చెడిపోయిన తర్వాత చెప్పాలా? చెడిపోక ముందు చెప్పాలా?
మొన్న సహోదరు అంటున్నాడు, తన కుమారుడు బయటికి పోయి సిగరెట్ మాట్లాడుతుంటే, ఫ్రెండ్తోనండి సిగరెట్ మాట్లాడేది, వాళ్ళ చదువు గురించి వాళ్ళకు ఉంటాయిగా, వాళ్ళకి ఏమేమో డౌట్లు ఉంటాయిగా, ప్రశ్నలు ఉంటాయిగా. కాబట్టి ఏలి ఎప్పుడు గద్దించాడు? చేయి దాటిపోయింది. అర్థమవుతుందండి? ఆ కార్యం చేసిన తర్వాత గద్దిస్తే అయిపోయింది టైము. అర్థమవుతుందండి? ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, తీసి బయట పారేయటమే. ఎందుకంటే నేను నమ్మకంగా ఉండాలండి, నేను నమ్మకంగా ఉంటున్నాగా దేవా, నీకు మంచి విశ్వాస పాత్రుడిగానే ఉంటున్నాగా, నా కుమారులను శిక్షించగా అంటే దేవుడు ఒప్పుకోడండి. నీ కుమారులే మాదిరికరమైన జీవితాన్ని జీవించకపోతే లోకంలో క్రైస్తవ కుటుంబాలు కొనుట్టి మన కుటుంబాల్లో కుమారులే కుమార్తెలే తాగుడుకు వ్యభిచారానికి బానిసలైతే లోకంలో సమాజంలో ఉన్న బిడ్డలకి ఏం నేర్పగలం మనం? క్రైస్తవులుగా పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకొని మందిరానికి వచ్చే మనం ఏం నేర్పగలం? అర్థం చేస్తున్నారా? మన బిడ్డలు ఎవరితో సహవాసం చేస్తున్నారు? సంఘంలో మంచి విశ్వాసంగా ఉన్నట్టు సహోదరులతో సహవాసం చేస్తున్నారా? స్వార్థికులతో సహవాసం చేస్తున్నారా? ఆల్రెడీ చెడిపోయిన వాళ్ళతో సహవాసం చేస్తున్నారా అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. కాబట్టి ఇప్పుడు సహోదరి సోదరులారా, ఇలాగూ చేయవద్దు నా కుమారులారా, 24 వచనం అంటున్నాడు, నా కుమారులారా ఇలాగూ చేయవద్దు, నాకు వెనుబడినది మంచిది కాదు, యెహోవా జనులను మీరు అతిక్రమింపజేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన యెడల దేవుడు విమర్శ చేయను, కానీ ఎవరైనా దేవుని విషయంలో పాపం చేసిన యెడల వాని కొరకు ఎవడునో విజ్ఞాపన చేయను. చూడండి ప్రియులారా, ఏలి కుమారులకు వచ్చిన శిక్ష ఏందో 25 వచనం చూడండి. దేవుడు ఏం చేశాడంటే, ఆ 25 కంటిన్యూషన్ చదువుకుంటూ పోతే, అయితే యెహోవా వారిని సంపదలిచి ఉండను. అయితే యెహోవా వారిని వారినంటే ఎవరిని? ఏలి కుమారులను చంపదలిచి ఉండను గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిందరే. కాబట్టి ఇప్పుడు ఈ సహోదరి సోదరులారా, నా కుమారుడు కూడా బండితో వెళ్ళాలని ఉందండి, నాకంటే స్పీడ్ పోవాలని ఉందండి అంటే రోడ్డు మనం కొనేలా, రోడ్డు మీదకు వాడు వెళ్ళేటప్పుడు అది కుమార్తె సైకిల్ మీద వెళ్ళినా కుమారుడు వెళ్ళి ఏం చెప్పాలి? అయ్యా సైకిల్ అయితే నేను కొన్నా కానీ మందే, కానీ రోడ్డు అయితే మంద కాదు, జాగ్రత్త వెళ్ళు. నువ్వు యవన ప్రాయంలో ఉన్నావు, నీ యవన ప్రాయం బలం మొత్తం దేవునికి లోబడే విషయంలో, దేవుని వాక్యాన్ని చదివే విషయంలో, నువ్వు భౌతిక జ్ఞానాన్ని భౌతిక విద్యను మంచిగా చదివే విషయంలో ఉపయోగించు ఆ బలాన్ని. అంతేగాని నువ్వు రోడ్డు మీద నీ ఇష్టానుసారంగా పోవడానికి ఉపయోగించొద్దు అని మనం వాళ్ళకి చెప్పగలగాలి. ఎప్పుడు వాళ్ళు వెళ్ళినప్పుడు ఫోన్ చేసి చెప్పడం కాదు, వాళ్ళ స్నేహితులు ఫోన్ చేసి చెప్పడం కాదు, వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నప్పుడే చెప్పాలి, నువ్వు జాగ్రత్తగా వెళ్ళాలి అని. కాబట్టి ఏలి కుమారులు చేసినటువంటి దుర్మార్గతను బట్టి, వాళ్ళు చెడ్డ ప్రవర్తన బట్టి దేవుడు ఏం చేశాడు? వారిని చంపివేశాడు. ఏం చేశాడు? చంపివేశాడు. ప్రియ సహోదరి సోదరులారా, ఈనాడు ఏలి కుమారులు బట్టి మనం బుద్ధి తెచ్చుకోవాలి. మన కుమారులు కుమార్తెల పరిస్థితి ఎలాగుందో అదే రీతిగా సమయాల పరిస్థితి కూడా అలాగే ఉంది. 8వ అధ్యాయం, ఇదే మొదటి సమయాల గ్రంథం 8వ అధ్యాయము, 8వ అధ్యాయము. సమయాల గురించి తెలుసు. సమయాల తల్లి ఎవరు? హన్నా. ఏమి చిన్ననాటి నుండి దేవుని జ్ఞానంలో పెరిగిందంటే, పెరిగిందో పెరగలేదో మనకైతే పరిశుద్ధ గ్రంథంలో తెలపల్లా. కానీ ఆమె కుమారులు లేనప్పుడు ప్రతి సంవత్సరం షీలోహుని మందిరానికి వెళ్ళి తన భర్త అయిన ఎల్కానాతో పాటు దేవునికి మొరపెట్టుకుంటూ వచ్చింది.
దేవుడు ఆమె మొరాలకించి ఆమె గర్భఫలం దయచేశాడు. ఆమె ఎలాగ పెంచిందండి, చిన్నటి నుండి ఆ పాలు విడిచి అతన్ని ఎత్తుకొని, సమయాన్ని ఎత్తుకొని శీలో మందిరానికి వెళ్ళినప్పుడు సమయాలు ఏం చేశాడు? అంతలోనే వాడు యెహోవాకు మొక్కెను. చిన్నపిల్లడు కండి, కొద్ది ఏజ్ రావాలి కండి అని మనమైతే సాగులు చెప్తా ఉంటాం. మొన్న సహోదరు అంటున్నాడు, మంచి ఉద్యోగం కావాలండి, సేవకు తన ఉద్యోగంలో ఖచ్చితంగా ఓ పావంతాన్ని ఇప్పిస్తానండి నా కుమారుడు అంటున్నాడు. తనకి లోబడే మనసు లేనిది తను ఎంత పావంతి ఇచ్చినా, అర్థం ఇచ్చినా, అసలు మొత్తం ఇచ్చినా ఏ ప్రయోజనం అండి? చిన్నప్పుడు మొక్కై వంగంది మానే వంగితే అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచన చేయకూడదు. కాబట్టి సమయాలు పాలు త్రాగుతున్నటువంటి వయసు నుండి దేవుని జ్ఞానంలో పెరిగాడు. కానీ తన కుమారులను ఆ రీతిగా పెంచుకోలేకపోయాడు. ఆ వాస్తవా కదా? చూడండి, సమయాలు వృద్ధులైనప్పుడు తన కుమారులను ఇజ్రాయెల్ మీద న్యాయాధిపతులుగా నియమించును. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండివి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక, అతని కుమారులు కానీ, ఒకవేళ మన కుమార్తెలు ఉన్నా కూడా కుమార్తెలు, అతని కుమారులు ఏం చేశారంట? అతని ప్రవర్తనను అనుసరింపక. చాలా మంది పాపం వృద్ధాప్యులు ఉన్నా కూడా కొంతమంది ఆన్లైన్ ప్రేయర్లు వెళ్తూ ఉంటారు. మనకంటే ఆన్లైన్ ప్రేయర్లు జరగవు, కానీ మత శాఖల్లో ఆన్లైన్ ప్రేయర్లు బాగా జరుగుతూ ఉంటాయి. ఒక ముసలమ్మ కర్ర పట్టుకొని అడుగులు అడుగేసుకుంటూ తన భర్త ముసలాయన్ని తీసుకొని పోతుంది ఆన్లైన్ ప్రేయర్లకి. అంటే అంత వయసులో కూడా అలాగే వెళ్తారు, కానీ వాళ్ళ కుమారులు ఏ స్థితిలో ఉన్నారనేది చాలా మంది తల్లిదండ్రులు, వాళ్ళైతే దేవుణ్ణి ఆరాధించడానికి వస్తారు, సంకార్యక్రమాలకు వస్తారు. కుమారులు అయితే కుమారులు కుమార్తెలు ఇంట్లో టీవీ పెట్టుకొని ఆదివారమే కండి వాళ్ళకి ఫ్రీగా దొరికేది. కొద్ది మైండ్ ఫ్రెష్ అవ్వాలండి, కొద్ది మైండ్ ఫ్రీ అవ్వాలండి. కాబట్టి కొద్దిగా వాడు కొద్దిగా రెస్ట్ తీసుకుంటున్నాడండి అంటారు. ఏం తీసుకున్నాడు? రెస్ట్ తీసుకున్నాడండి. ఆదివారమే కానీ మొన్నే కంటే ఎగ్జామ్స్ అయిపోయినాయి. 2 నెలల నుంచి వాడి మైండ్కి రెస్ట్ లేదండి పాపం అంటారు. కానీ ఇక్కడ చిన్ననాటి నుండే దేవుని సన్నిధిలో పెరిగాడు, కానీ తన కుమారులను పెంచుకోవడం చేతగాల సమయానికి. ఆ కుమారులు ఏం చేశారో చూడండి, ఎంత దౌర్భాగ్యమైన పనిచేశారో చూడండి. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండేది. న్యాయాధిపతులు అంటే అర్థమైందండి, న్యాయము తీర్చువారు. ఎవరికి న్యాయం తీర్చాలి? ఇశ్రాయేల్ జనాంగానికి ఎవరైతే అన్యాయానికి గురై వారి యొద్దకు న్యాయం కొరకు వస్తారో వాళ్ళకు న్యాయం తీర్చాలి వీళ్ళు. ఎలాగూ? డబ్బులు తీసుకొనా, లంచం పుచ్చుకొనా కాదు. అతనికి న్యాయాధిపతులుగా ఉండేది. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక. అతని ప్రవర్తన, సమూయేలు గారి ప్రవర్తన అనుసరింపక ధనాపేక్షకులై లంచమును పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా. ఏం పుచ్చుకున్నారు? పాపం వేదోడు కండి సమూయేలు. అవునా? చిన్ననాటి నుండి దేవుని సన్నిధిలో పెరిగాడు కండి. ఆయనకు ఆహారం ఎవరు అందించారండి? దేవుడేనా? వస్త్రాలు దేవుడైనా ఇచ్చింది? అవునా? ఆయనకు వివాహం అయిన దగ్గర నుంచి తన భార్యకి ఎవరు అందించారండి? దేవుడేనా? వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత నుంచి ఎవరు అందించారండి? దేవుడేనా? కానీ వాళ్ళకు నేర్పలా. అయ్యా, దేవుడికి మనం ఈ రకంగా నమ్మకంగా ఉంటే, ఇదిగో దేవుని చిత్తాన్ని మనం నిజంగా నిస్వార్థంగా జరిగిస్తే ఆయన మనకు కావాల్సిన ప్రతిని తీరుస్తాడని నేర్పలేదేమో. ఒకవేళ
నేర్పకపోవటం వల్లనేమో వాళ్ళు ధనాపేక్షకులయ్యారు, లంచాలు పుచ్చుకున్నారు. లంచాలు పుచ్చుకొని న్యాయమునే త్రిప్పివేశారు. కాబట్టి ఇప్పుడు సహోదరి సోదరులారా, మరి దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకుంటాడండి? శిక్షించాడు, వాళ్ళని చంపివేశాడు. కాబట్టి ఇప్పుడు సహోదరి సోదరులారా, ఈనాడు మన కుమార్తెల పరిస్థితి ఎలాగుంది? ఎందుకంటే సమూయేలు తల్లిదండ్రులు ఇద్దరు కూడా, వీరిరువురు కూడా సమూయేలు చిన్ననాటి నుండి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వాళ్ళు. కానీ వాళ్ళు వాళ్ళ చిన్ననాటి నుండి ఏ మార్గం ఉన్నారు కూడా తెలియదు, బైబిల్ చెప్పలే. కానీ సమూయేలు మాత్రం చిన్ననాటి నుండి దేవుని మార్గం ఉన్నా కూడా తన బిడ్డలను, తన కుమారులను దేవునికి శిక్షకు పాత్రలుగా అయ్యే రీతిగా పెంచాడు. అయితే తండ్రి శిక్షించిన కుమారులు ఏమయ్యారో గమనించడానికి మనం ప్రయత్నం చేద్దాండి. తండ్రి శిక్షింపని కుమారులు కుమారులు ఏమయ్యారో గమనించాము. సమూయేలు కుమారులు ఏమయ్యారో గమనించాము. వీళ్ళు శిక్షింపని వారు. శిక్షించిన వారికి అబ్రహాము కుటుంబ నేపథ్యం ఏందండి? అబ్రహాము కుటుంబ నేపథ్యం ఏంది? తమ తండ్రి తాత, వాళ్ళ ముత్తాత, ఇంకా ఏ స్థితికి పోయినా కూడా వాళ్ళందరూ కూడా దేవునికి విరోధమైన కార్యాలు చేసి మనుగడ సాగించారు. ఆ యొక్క విగ్రహాలు, బొమ్మలు అమ్ముకోరు. అటువంటి అబ్రహాము తను చిన్ననాటి నుండి సమూయేలు మాదిరిగా దేవుని జ్ఞానంలో పెరగలా. కానీ దేవుని ఎరిగిన నాటి నుండి తాను విశ్వాసంలో బలపడటం కాదు, కానీ దేవునికి నమ్మకస్తులుగా జీవించడం మాత్రమే కాదు, కానీ ఆదికాండము 18:19 ద్వారా దేవుడు ఒక గొప్ప మాటను తెలియజేస్తున్నాడు అబ్రహాం గురించి. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని చూడండి, ఆదికాండం 18:19 చూడండి. ఎట్లాగా యెహోవా అబ్రహాము గురించి చెప్పినది, అతనికి కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు. ఏనంట? తన తర్వాత ఎవరు నీతి న్యాయం జరిగించినట్లుగా అబ్రహాము ప్రోత్సహించాడంట. తన పిల్లలను, తన ఇంటి వారును. వాళ్ళు కూడా అనుండొచ్చు, మనాల అమ్మ నాన్న, డాడీ మమ్మీ నీకంటే కొద్దిగా వయసు పైబడినారు కాబట్టి, మీరంతా ఎంత చదువుకోలేదు కాబట్టి దేవుని సన్నిధిని మీరు పోతా ఉంటారు, సంకార్యక్రమాలని పోతా ఉంటారు. మేము ఎవరి ప్రాయంలో ఉన్నాం కాబట్టి మేము కొద్దిగా జల్సాగా తిరగొద్దా, కొద్దిగా ఫ్రెండ్స్తో తిరగొద్దా అని అనుండొచ్చు వాళ్ళు కూడా. కానీ అబ్రహాము గద్దించాడు. తను ఏదైతే దేవుని యందు నమ్మకస్తుడిగా ఉన్నాడో అదే రీతిగా తన కుమారులను, తన సంతానాన్ని పెంచాడంట. ఇక్కడ అబ్రహాం వచ్చి తనకు తాను డబ్బా కొట్టుకోవట్లే, తనకు తాను గొప్పలు చెప్పుకోవట్లే, దేవాతి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. మరి ఈనాడు మన కుటుంబం గురించి దేవుడు తీర్పు నాడు సాక్ష్యం ఇచ్చే రీతిగా ఉంటాడా? మనం జీవించగలుగుతున్నాం అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇంకా దావీదు గారిని కూడా మనం గమనిస్తే, దావీదు గారు సొలొమోనుతో ఏమంటాడు? దావీదు సొలొమోనుతో ఏమంటాడండి? దావీదు సొలొమోనుతో ఏమంటాడు? నా కుమారుడా, జనులు వెళ్ళవలసిన మార్గమును నేను వెళ్తున్నాను. ఇదిగో నీవు దేవునికి లోబడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒకవేళ నువ్వు దేవునికి లోబడిపోతే నిన్ను విసర్జిస్తాడు, నిన్ను శిక్షిస్తాడు. జాగ్రత్త సొలొమోనా అని హెచ్చరిస్తున్నాడు. మన జీవితంలో, మన క్రైస్తవ జీవితంలో ఇన్ని సంవత్సరాలు ఒక్కసారి మన కుమారులు కానీ మన కుమార్తెలు కానీ గద్దించాము ఈ రీతిగా? స్కూల్ ఉన్నప్పుడు, కాలేజీ ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి, ఎగ్జామ్స్ మంచిగా రాయాలి. మరి స్కూలు కాలేజీ లేనప్పుడు ఎక్కడ ఉండాలి వాళ్ళు?
ఎక్కడ ఉండాలి? ఫ్రెండ్స్తో గడపాలి, బంధువులతో గడపాలి, ఎంజాయ్ చేయాలి. ఈ కొద్ది రోజులే కండి, మళ్ళీ తర్వాత 4 రోజులు పోతే మళ్ళీ స్కూల్ కాలేజీ ప్రారంభమవుతాయి. అంతేగా మనం దేమా. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనాన్ని గమనించండి. నిజంగా దావీదు ఏ రీతిగా తన కుమారుడు గద్దించాడు. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటిని ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని ఏం చేయాలి? ఆయనను తెలుసుకోవాలంటే బాగా చదవాలి, స్కూల్ ఫస్ట్ రావాలి. తెలుసుకోవాలంటే ఏం చేయాలి? తెలుసుకోవాలంటే దేవుని సన్నిధికి రావాలి, దేవుని ఆజ్ఞలేదో తెలుసుకోవాలి, పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. నీవు ఆయనని తెలుసుకొని హృదయపూర్వకముగాను మనోపూర్వకంగాను ఆయనను సేవించుము. ఆయనను వెలికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. మేము సేపించమండి మా కుమారులను కుమార్తెలను. మాకు ఒక్కడే కుమారుడండి, ఒక్కతే కుమార్తె అండి. చిన్నప్పుడు ఏందోనండి, వాళ్ళంటే బాగా ఇష్టం అండి. మాకు ఇష్టం తప్పు కాదు, ప్రేమించడం తప్పు కాదు, పాపం కాదు. అమితంగా ప్రేమించు, పీకలోతు ప్రేమించు, కానీ శిక్షించాల్సిన సమయంలో శిక్షించాలి. మొదటగా గద్దించాలి. మొదటి స్టేజ్ ఏంటి? మొదటిగా చెప్పాలి. వాళ్ళకి చెప్పినా కూడా వినకపోతే గద్దించాలి. గద్దించినా వినకపోతే బెత్తం వాడాలి, బుద్ధి చెప్పాలి ఖచ్చితంగా. ఇంటర్మీడియట్ పోయినా, బీటెక్ పోయినా, డిగ్రీ పోయినా సంబంధమే. అయితే ఏం చెప్పిండు? నిన్ను నిత్యముగా త్రోసివేయును. దావీదు మూర్ఖుడు కాబట్టి తన కుమారుని ఆ రీతిగా గద్దించాడు. అవునా? మనం జ్ఞానం గలవాలంగా నెలకి 40,000, 50,000, 30,000 సంపాదిస్తున్నాంగా. మనం ఎందుకు గద్దిస్తాం మన కుమారులను కుమార్తెలను? కాబట్టి ఇప్పుడు సహోదరి సోదరులారా, దయచేసి అలాగుండొద్దు. తండ్రి కానీ తల్లి కానీ శిక్షింపని కుమారులు దుర్భోజులవుతారు. నేను క్రైస్తవ సమాజంలో గద్దించే, శిక్షించే తండ్రులు చాలా తక్కువై ఉన్నారు. మేము క్రైస్తవులే కానీ మా పిల్లవాడు దేవుని మార్గాన్ని అనుసరించడండి, వాడు కౌమార దశలో ఉండండి, యవన ప్రాయంలో ఉండండి. చిన్నగా స్నేహితులతో తిరగటం ప్రారంభమైంది. స్టేజ్ 1 అది ప్రారంభ దశ. 2వ దశ ఏందో తెలుసా? చిన్నగా సిగరెట్లు తాగటం అలవాటు అవుద్ది. చిన్నగా సిగరెట్లు తాగటం అలవాటు అవుద్ది. లేదంటే పాన్ పరాకులు కానీ ఇవన్నీ నమలటం అలవాటు అవుద్ది. ఆ సిగరెటు అందరికి తెలియనప్పుడు తెలియనంత మటుకు సీక్రెట్గా మెయింటైన్ చేస్తాడు. తెలిసిన తర్వాత బహిరంగంగా చేస్తాడు. ఇక ఆ బహిరంగంగా చేసినప్పుడు నువ్వు ఎంత మొత్తుకున్నా కూడా, నువ్వు ఎంత గుండెలు బాదుకున్నా కూడా ప్రయోజనం వ్యర్థం. కాబట్టి ఇప్పుడు సహోదరి సోదరులారా, ఒకవేళ వెళ్ళే ప్రయాణంలో మన కుమారుడు మంచివాడు కావచ్చు, మన కుమారుడికి బండి డ్రైవ్ చేసే అతను మంచివాడు కాకపోవచ్చు, తను ఫుల్గా డ్రింక్ చేసి బండి డ్రైవ్ చేస్తూ ఉండొచ్చు. మన యూట్యూబ్లో ఆ యొక్క షార్ట్స్లో ఎందుకు చూస్తున్నాం? యవన ప్రాయంలో ఉన్న వాళ్ళు ఎంత ఇదిగా వెళ్తారు బైక్ల మీద. కాబట్టి ఇప్పుడు సహోదరి సోదరులరా, ఇవన్నీ జరగటానికే మనం మన బిడ్డలను దేవుని మార్గంలో పెంచడానికి, దేవుని జ్ఞానం పెంచడానికి, దేవుని భయభక్తులుగా జీవించినట్లుగా పెంచడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఒక్కసారి బానిసలైతే, అది సిగరెట్కి బానిసలైనా, సిగరెట్ ద్వారా మందు అలవాటు అయితే, మందు ద్వారా వ్యభిచారం అలవాటు అయితే, ఇవి అలవాటు అయ్యి అంటే నాశనమైనట్లే. అది కుమారులైనా కుమార్తెలైనా ఎవరైనా సరే.
కాబట్టి ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. మనం మన 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 కుమారుడు కానీ కుమార్తె కానీ ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరి వెంట తిరుగుతున్నారు, అసలు వాళ్ళ యొక్క బుద్ధి ఏమైనది, వాళ్ళ యొక్క ప్రవర్తన ఏమైనది, వారి తల్లిదండ్రుల ప్రవర్తన ఏమైనది, ఇది కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే తల్లిదండ్రుల ప్రవర్తనే కదా 99% కుమారులకు కుమార్తెలకు వచ్చేది, అవునా కదా? కాబట్టి ఇవన్నీ ఆలోచన చేయాలి ప్రియ దేవుని పిల్లారా. కాబట్టి ముఖ్యంగా కుమార్తెలు అంటే ఆల్మోస్ట్ ఇంటి దగ్గర ఉండి సీరియల్లో ఏమి చూస్తూ ఉంటారు, బయటికి అయితే పోరు. కానీ కుమారులు ఎక్కువగా బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ మీద మన కన్ను దృష్టి ఎక్కువగా ఉండాలి. వాళ్ళ మీద మన కన్ను దృష్టి ఎక్కువగా ఉండాలి. కాబట్టి మన కుమారులు దుర్భేజులైన తర్వాత రోధించడం వల్ల ఏ ప్రయోజనం లేదు. సమూయేలు అలాగే రోధించాడు, ఏలీ అలాగే రోధించాడు, కానీ ఏ ప్రయోజనం లేదు. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, ఒకసారి ఆలోచన చేసుకోండి. మన కుమారులు దుర్భేజులు కాకుండా ఉంటే తనకు మంచి పేరు వస్తుంది, తనతో పాటు మనకు మంచి పేరు వస్తుంది, మన కుటుంబానికి మంచి పేరు వస్తుంది, మనం వెళ్ళే సంఘానికి మంచి పేరు వస్తుంది, మనం ఉన్న సమాజానికి మంచి పేరు వస్తుంది. ఒకవేళ మన కుమారులు కానీ మన కుమార్తెలు కానీ దుర్భేజులు అవుతే ఇన్ని చోట్ల మనం అవమానాలు పొందాలి. ఇన్ని చోట్ల మనము ఇవన్నీ మిగతా అన్ని బాగా ఉంటాయి, కానీ ఈ సంఘానికి వచ్చేసరికి మన కుమారుడు ద్వారా మన కుమార్తె ద్వారా దేవుని సంఘానికి అవమానం వస్తుంది. దేవుడు బాధపడతాడు, తద్వారా దేవుడు రౌద్రుడవుతాడు. ఈ కుమారుడు కుమార్తెను ఏలి కుమారుడు మాదిరిగా సమూయేలు కుమారుడు మాదిరిగా చంపడానికి ఆయన నిర్ణయం తీసుకుంటాడు. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, ఒకసారి ఆలోచన చేసుకోండి. కొన్ని కుటుంబాల్లో తండ్రి ఉండడు, తండ్రి లేని కుటుంబాల్లో, లేదంటే తల్లి లేని కుటుంబాల్లో. సమూయేలు అయితే తల్లిదండ్రులు ఇద్దరూ లేరు తను పెరిగేటప్పుడు. షీలోలో దేవుని మందిరంలో పెరిగిండు. దేవుని మాట వినాలి, తల్లిదండ్రులు లేని కుమారులు కానీ కుమార్తెలు కానీ. దేవుని మాట అంటే సేవకుని మాట వినాలి, అవునా? అప్పుడు ఏమవుతారు వాళ్ళు? దేవుని మార్గంలో ఉండటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులు లేరు కదా వాళ్ళకు గద్దించడానికి, బుద్ధి చెప్పడానికి. కొంతమంది అడుగుతూ ఉంటారు, మా కుటుంబంలో మా తండ్రి లేడుగా, మా తల్లి లేదుగా, లేదంటే ఇద్దరు లేరుగా. అంటే సమూయేలు ఏ రీతిగా పెరిగిండో మొదటి సమూయేలు 1వ అధ్యాయం మొత్తం చదువుకోండి. కాబట్టి మీరు సహోదరి సోదరులారా, ఓవరాల్గా తండ్రి శిక్షింపని కుమారులు ఏమవుతారు? కుమారులు కానీ కుమార్తెలు కానీ దుర్భేజులేనా అంటే అవును, దుర్భేజులే. ఒకవేళ శిక్షిస్తే దుర్భేజులు కారు, ఆశీర్వాదకరంగా ఉంటారు. అది మనకు, మనం అనుసరించే దేవునికి, మనం ఉండే సమాజానికి, మనం వెళ్ళే సంఘానికి ఆశీర్వాదకరంగా ఉంటారు. కాబట్టి మన కుమారులను కుమార్తెలను దుర్భేజులు కాకుండా పెంచుకోవాలని. ఇప్పటి వరకు మనం ఒకవేళ దుర్భేజులు ఉన్నట్లు మనము అనేక విషయాల్లో వాళ్ళను ప్రోత్సహించినా కూడా ఇక నుంచి అయినా వాక్యం విన్ననాటి నుండి మనం బుద్ధి తెచ్చుకొని, జ్ఞానాన్ని తెచ్చుకొని, వాక్య ప్రకారము తల్లిదండ్రులుగా ఈ క్షణం నుంచే మీరు నిర్ణయం తీసుకోవాలని మీ అందరికీ ప్రేమతో తెలియజేసుకుంటూ, దుర్భేజులైన తర్వాత దుఃఖించకుండా ఉండాలంటే మీరు ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అవి చాలా సీరియస్గా తీసుకోవాలి, ఇమ్మీడియట్గా తీసుకోవాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేసుకుంటూ, శ్రద్ధగా ఓపికతో మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను.